ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏ మిగురో ముంగటేసుకుంటూ అరుచుకుందాం పాన్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? మా పవర్ ఏరు, మా లెవెల్ ఏరు. మమ్మల్ని కొట్టే మొగోడు ఇంకా పుట్టలేదురా బుజ్జి. సర్కారులు నడవాలన్నా, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ముందడికి పోవాలన్నా మేము లేకుంటే అసలుకే నడవదు. అదే వాళ్ళకు జీతాలు రావాలన్నా కూడా అంత మా చేతుల్నే ఉంటుంది. అగ్గో మా ముసలోనికి ఇంకా పండుగ ఓనట్టే ఉన్నది కదా. ఓ తాత ఏందే నీ అంగడి? ఎవరితే నువ్వు ఏమో నన్ను పట్టుకొని తాత అని ఎగిలిస్తాడు. గోడకొచ్చిన పిడక మాదిరిగా ఉన్నావు. అసలు నీ పేరేంది? అరే నువ్వు పండుగ చేసిన అప్పతునికలు అడకపోయేందుకు వచ్చిన బుజ్జి. అరే నా ముసలి ఈ దసరా పండుగకు సీర కొనియాలి అని అలిగి అవగారించి పోయింది. మా ఇంట్లో అప్పతునికలు చేయలే. అదే అన్న వాళ్ళు అవగారించి కాడ అప్పతునికలు చేసి పట్టుకొచ్చేది ఉంటే ఏస్తా కానీ ఇప్పుడు లేవు లేవు లేవు. పో పో పో. అదే నాకే అప్పతునికలు లేక 4 ఇళ్ళు తిరిగి అడుక్కొచ్చుకొని తింటానంటే ఇది నాకు అప్పతునికలే అని అడుక్కున్నందుకు వచ్చినట్టున్నది. ఏయ్ తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? నేను నీ చిన్న మన్మరాలు శకుంతలని కళ్ళు కాకులెత్తుకపోయినాయా? కానెత్తలేనా నేను? వరి 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 నువ్వు ఆయన చిన్న బుజ్జి పిడుక మొఖం వేసుకొని గుండారకంగా ఆ కుర్చీలో కూర్చొని మొత్తుకుంటా అంటే నాకు ఈ తాగిన మైకంలో అప్పాలు ఆడుకునేది వచ్చి మొత్తుకున్నట్టు అనిపిస్తుంది. సరే సరే ఇంతకు నువ్వు వచ్చిన ముచ్చటేందో చెప్పు. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి బయట. ఇంకా పండుగ సంబరం అయిపోలేదా తమరికి? తాగిన మత్తు ఇంకా దిగనట్టున్నది. మత్తు దిగేదాకా నేను ఊరుకుంటానా? అది దిగకముందే మళ్ళీ ఎక్కిస్తాను కోటలు 9 చెమ్మలు. తాగుదామురు తాగి ఊగుదామురా, వాడెవ్వడు వీడెవ్వడు మన తాగుడు కట్టేవాడు. ఇంతకు నీకున్న అంత ముఖ్యమైన పని ఏందో అది చెప్పు. మా తాగుబోతుని దసరా పండుగకు రికార్డుల మీద రికార్డులకు వచ్చిండు. అందుకే మన ఊళ్ళో ఉన్న గొప్ప గొప్ప తాగుబోతులు అందరినీ పిలిచిన వాళ్ళకు సన్మానం చేద్దామని తరగతి వాళ్ళు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది నీ కథ కూడా. తాగుడే పెద్ద తప్పంటే ఇంకా మేము తాగుట్లో రికార్డు కొట్టినామని ముర్తన్నావా ముసలోడా? అరే ఓ తాళ్ళు తుప్పిరుదనా, మా తాగుబోతుల పుణ్యం అని దసరా పండుగకు సర్కార్కి ఇంత ఆమ్దాని వచ్చిందో ఎరికా నీకు? దసరా పండుగ ముందట 3 రోజులనే దగ్గర దగ్గర 700 కోట్ల రూపాయల ఆమ్దాని వచ్చిందట. ఎవరి వల్ల నన్ను అవుతుందా? ఏ వ్యాపారంలో అయినా ఇన్ని 100 కోట్ల రూపాయల ఆమ్దాని వస్తుందా చెప్పు? అవునవును, పోయినేడు దసరా పండుగకు ముందు 8 రోజులల్లా 852 కోట్ల రూపాయల తాగుడు దాగితే ఈ ఏడు దసరా పండుగకు ముందు 3 రోజులల్లనే 700 కోట్ల రూపాయల తాగుడు దాగిండ్లేట. మరి అంటూ వాళ్ళు తక్కువదానా? ఈ బతుకమ్మ పండుగకు సర్కారు ఇస్తామన్న 2 చీరలు నా ముసల్దానికి ఇయ్యకపోయినా, మా ఇంటి మాల చెమ్మలకు నెలకు 2500 రూపాయలు సర్కారు ఇయ్యకపోయినా, మా ముసలోళ్ళకి ఇస్తామన్న నెలకు 4000 రూపాయలు పింఛన్లు అమలు చేయకపోయినా, సర్కారు ఇస్తామన్న 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా మా తాగుబోతులు నియతి తప్పలేదే. క్రమం తప్పకుండా పోయిన రికార్డులు అన్ని బద్దలుకు వచ్చాయి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఆమ్దాన్ని తీసుకొచ్చినాం సర్కారుకు. అది మా తాగుబోతుల నీతి నిజాయితీ పవర్ అంటే. తప్పినాం మేము అసలే తప్పం. అవునవును, మీ తాగుబోతులు నియతి తప్పితే సర్కారులే నడవే గాని ఇంతకిప్పుడు ఏమంటావు అది చెప్పు. చెప్పేది ఏం లేదు, మా తాగుబోతు తమ్ములను పిలిచి అలా సన్మానం చేసుడే. అసలు ఊకోవద్దు అలా. అరే ఓ లత్తులుగా 7:30. అరే ఇంకా బగ్గ కాకుండా సామాన్ దుకాణనే ఉన్నారు. అరే అలక తక్కువ బాడుకోలారా, అరే జల్లి రారా, నేను తువాలు కొనుక్కొచ్చిన మీకు సన్మానం చేద్దామని. దారి దారి జల్లి జల్లి రాజే. అరే నీకేమందామని అంగడి ముంగటేసుకున్నావు చెప్పు ముసలోడా? సప్పుడు చెక్కింటికి పో. అరే అతికే తలకేదానా, అసలుకైతే మా తాగుబోతులకు సన్మానం దసరా పండుగ నాడే చేద్దామని అనుకున్నా. కానీ ఆ రోజు నాడు గాంధీ జయంతి అయింది కాబట్టి తాగద్దని తాగకుండా ఊకొని ఇవాళ ఈ అంగడి ముంగట వేసుకున్నా. ఇవాళ తప్పని ఇవాళ అందరికి సన్మానం చేస్తా చూడు, ఖచ్చితంగా చేస్తా. అత్తారు వాళ్ళు.
నేను చేద్దాను, నువ్వు ఏళ్ళు పెట్టకు. నువ్వు రాసిన వాడితే తక్కువ చదువుకో. హలో హలో. సరే గాని ఇంతకు ముసలి దవ్వగారింటికి పోయిందేమో, వచ్చిందా రాలేదా అది చెప్పు. అరే నీ చెవులను ఇంటికాడ సిల్కేకు దాయిలు కలిగించి వచ్చినావు ఆయన శివకండదానా. నేను ఇంత మునిపే చెప్పిన ఆయా ముసలిదానికి నాకు నడుమ బతుకమ్మ చీర పంచాయతీ ఇంకా దిగలే. సర్కారు ఇస్తే ఈ పంచాయతీ ఉండకపోవు. అందుకే అలిగా అవగారింటికి పోయింది. పోనీ ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. అది ఆయనే నేను ఈయన్నే వచ్చినాడా. ఏమైతే మరి ముసలిది రాకుంటే ఏం చేస్తావు చెప్పు. చేసేదేం లేదు, మా బామ్మర్దులను పిలిచి ముసలిదానికి ఇడుపుకాయం ఇస్తా. నాకేం తక్కువ. పెళ్లి చేసుకున్నందుకు నాకు మళ్ళీ పిల్ల దొరకదా? చేసుకుంటా, మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనుకో. అంతే. అవ్వో నీ అంద మంగడివోను కదయ్యా, కాటికి కాలు చాపే ఈడులా మళ్ళా పెళ్లి చేసుకుంటావా? చాలు గాని సప్పుడు జాకి ఇంట్లోకి నాడు. నువ్వేమైతే కాకి సొమ్మలదానా నడిమిట్లోకి వచ్చి నా ముచ్చట్నంత పెళ్ళ చేసి నా మనసునంతా ఖరాబ్ చేస్తాను. అది లేకిడి పాడు కావాలి 7:30 ఇంకా అత్తలేడు. మరి అత్తరా రారా? అరే అక్క ఫోన్ ఎత్తలేరు కదా. బగడా అన్న పన్నట్టున్నది సాంబాన్ దుకాణం. నేను ఇవాళ పోయి వాళ్ళకు తువాళ్ళు కప్పత్తా. బుజ్జి నమస్తే, అర్థాలు చదువుకో. నువ్వు నన్ను మొదలుగా తీయాలా, నా కథ ఏదే ఉంటుంది అలా. బాటళ్లకు బాటళ్ళు, సీసలకు సీసలు దాగుడు. సర్కార్ ఆమ్దాని పెంచుట్లో మాత్రం గౌరవనీయులైన మందుబాబులు అసలు వెనుకకే తగ్గుతలేరు. సర్కార్కు వచ్చే ఆమ్దాని దేంట్లో తగ్గినా మందమ్ముట్లో మాత్రం ఏటికేడు పెరుకుంటూనే పోతుంది కానీ తగ్గిందే లేనే లేదు. మొత్తానికైతే మందుబాబులు మాత్రం రికార్డుల మీద రికార్డులు కొడుతూనే ఉన్నారు. ఫోన్ రీ.